బాగుంటున్నాగా అమ్మ వచ్చినాక పో. హాయ్ ఫ్రెండ్స్, ఎట్లున్నారు? అంత మంచిదైనా? మేమైతే మంచిగా ఉన్నాం మీ బ్లెస్సింగ్స్ వల్ల. సో చాలా మంది కామెంట్లల్లో ఏం అడుగుతున్నారంటే, బ్రో మీ వ్లాగ్స్ లేట్ అవుతున్నాయి, మీ వీడియోస్ లేట్ అవుతున్నాయి బ్రో, తొందరగా పెట్టండి అని అంటున్నారు. ఇక మేమైతే మినిస్టర్ ఎంటర్టైన్మెంట్లో వారంకి 2 వీడియోలు తీస్తున్నాం కాబట్టి అందులో బిజీగా ఉన్నాము. ఇక మా ఛానల్ తీయడానికి అయితే అంత ఇంట్రెస్ట్ అయితే చూపుతలేమన్నమాట. ముందే ఇది ఎండాకాలం కదా, అలాగే ఆ స్టోరీ అనేది ఎండ్ అవుతుంది కాబట్టి మేము ఆ వీడియో తీసుకోవాలి కాబట్టి కొంచెం తొందరగా మొత్తం 24 గంటలు దాని మీద ఉంటున్నాము. ఇక మా వీడియోలో అయితే ఎక్కువ శాతం అయితే ఇంట్రెస్ట్ అయితే చూపుతలేము. సో అయితే ఈరోజు అయితే టైం కుదిరింది వీడియో తీయడానికి. ఈరోజు అయితే ఒక ప్రాంక్ తీయాలనుకుంటున్నాం. ఊకే ప్రాంక్స్ ఎందుకు, ఇది కూడా ఒక ప్రాంకే, బట్ ఏంటంటే సోషల్ ఎక్స్పెరిమెంట్ అంతేనా, సోషల్ ఎక్స్పెరిమెంట్ అంటే సోషల్ మీడియా గురించి సంబంధించింది ఒక వీడియో తీయాలైతే మేము ఫిక్స్ అయినామన్నమాట. ఆల్రెడీ తమిళ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఏం వీడియో చెప్పది? వరకట్నం. ఈ ప్రాంక్ అయితే జానే చెప్పింది వరకట్నం గురించి అయితే. అంటే అత్తమ్మ నాకు అన్ని విధాల సపోర్ట్ ఉంది నాకైతే. అంటే అత్తమ్మ న్యాయం ఏంటుంటే అటు సపోర్ట్ ఉంది అన్నమాట. ఈ వరకట్నం విషయాలలో అత్తమ్మ కొడుకు సపోర్ట్ ఉంటుందా లేదంటే కోడలకు సపోర్ట్ ఉంటుందా అనేది నాకు తెలుసుకోవాలనిపిస్తుంది. అలాగే చాలామంది అత్తలు అది వరకట్నం విషయాలలో అయితే ఖచ్చితంగా కొడుకుకే సపోర్ట్ ఉంటారు, కోడలికి అయితే సపోర్ట్ ఉండరు. మరి మన అత్తమ్మ ఎట్లుంటుంది అని నాకు తెలుసుకోవాలనిపిస్తుంది. మీ అత్తమ్మ ఎట్లుంటుందో తెలుసుకోవాలని నీకు అనిపిస్తుంది కదా. ఇక మా అమ్మ మీద అయితే సోషల్ ఎక్స్పెరిమెంట్ ప్రాంక్ అయితే చేస్తాము. ఇక నాకు తెలిసినంత వరకు అయితే వరకట్న విషయం అంటే మా అమ్మ నాకే సపోర్ట్ ఉంటుందని అనిపిస్తుంది. ఏందో ఏమో ఇక, కానీ ఎక్కువ శాతం అయితే మా అమ్మ అంటది ఊకే నీ న్యాయం ఎటుంటే ఉంటాను. ఇక మా అమ్మ ఏం చేస్తుంది, ఇక మా అమ్మకైతే ఫోన్ చేస్తాను నేను. ఇప్పుడు రికార్డు నాకు నడుతుందా? అయ్యో నేను రికార్డు పెట్టిన అనుకున్నా, తర్వాత పెడుతుంది. మా అమ్మ నెంబర్ ఉన్నది. హలో, ఏడునో అమ్మా? ఒకసారి ఇంటికి రా. నువ్వు ఇట్రా, ఇది పోతుందంటే వాళ్ళ ఇంటికి పోతుందంట. ఇట్రా జాను, వాళ్ళ ఇంటికి పోతుందంటే ఇట్రా నువ్వు. దా ఆగో, అమ్మ వచ్చినాక పో. నువ్వు అమ్మ వచ్చినాక పో. ఇప్పుడే నేను పోతా. అమ్మ వచ్చినాక పోమంటున్నాగా. అయితే ఎందుకంటున్నా అంటే నేను అడిగిన చిన్న గొడవైన బ్యాగ్ పట్టుకొని పాపను పట్టుకొని ఊరికి ఉరుకుతుండే. ఆ పెళ్లి కాక ముందు కూడా బ్యాగ్ పట్టుకొని పోతుండే. ఇక మళ్ళీ ఏమైనా గొడవ అవుతుంది ఇంద్రా అని అయితే మా అమ్మ అనుకుంటుంది అన్నమాట. ఇక మా అమ్మ వస్తుంది, వీడియో తీస్తుంది. పుష్టి ఫ్రెండ్స్, చాలా మంది అడుగుతున్నారు గురుగారు చెప్పే సమస్యలన్నిటికీ పరిష్కారం దొరుకుతుందా అని. తప్పకుండా దొరుకుతుందండి. శ్రీ కంచి కామాక్షి అమ్మవారి జ్యోతిష్యాలయం, గురుగారు శివరామరాజు గారు. వీళ్ళ సెల్ నెంబర్ వచ్చేసి 88937644. మీ ఇంట్లో సకల సమస్యలకైనా గురుగారు అయితే జాతకం చెప్తారు. లైక్ విద్య సమస్యలు, వైద్య సమస్యలు, ఆరోగ్య సమస్యలు, సంతాన సమస్యలు, ధన సమస్యలు, ముఖ్యంగా చెప్పాలంటే స్త్రీ పురుష వశీకరణ సమస్యలకు ఇట్లుంటే గురువుగారిని సంప్రదించండి. మీరు డైరెక్ట్ వెళ్ళి కలవాల్సిన అవసరం లేదు, ఫోన్ ద్వారా కూడా సంప్రదించవచ్చు. శ్రీ కంచి కామాక్షి అమ్మవారి జ్యోతిష్యాలయం. నమ్మకంతో కాల్ చేయండి, మీ సమస్యలను చెప్పండి, పరిష్కారం తెలుసుకోండి. రెడా? ఇక మా అమ్మకైతే ఫోన్ చేసిన, ఇప్పుడు వస్తుంది కావచ్చు. ఇక మేమైతే రెడీగా ఉంటున్నాం. అటు ఆగు, అమ్మ వచ్చినాక బాగుంటున్నాగా. అమ్మ వచ్చినాక పో. అమ్మ వచ్చినాక ఇప్పుడు ఎందుకు వద్దంటున్నావు? అమ్మ ఏమైంది? ఏంది మీ గొడవలేంది? మీ కథ ఏందిరా? ఇగో నువ్వు రాంగ్ ఎట్లా వచ్చినావు? మీ అమ్మ వాళ్ళు తీసుకొని వచ్చారు కార్లా. ఇప్పుడు ఫోన్ చేసి వాళ్ళు రమ్మని పో. అలాగే ఏంటిది దానికి? ఏంటిది దానికి చెప్తే అర్థమవుతుంది. ఏంటిది? ఎండలు కొట్టి ఎడ్లు వేసినట్టే మాకు అవుతుంది, మీకు అయితే లేదా? ఈ ఎండలు పట్టుకుని ఎర్రటిలో పట్టుకుని పోయే అవసరం ఏమున్నది? కొంచెం ఆ ఊరు ఏమైంది చెప్పుర్రి.
దాన్ని అడుగు ఎందుకు వద్దంటున్నావు? నేను టార్చర్ చూసుకుంటున్నా అత్తమ్మ వారం రోజుల నుంచి వెళ్ళి. నేను టార్చర్ చూసుకుంటున్నా అత్తమ్మ వారం రోజుల నుంచి వెళ్ళి. ఏం టార్చర్? ఏం టార్చర్ చూసుకున్నా? నేను ఏం టార్చర్ చూసుకున్నా? ఏం టార్చర్ చూసుకున్నా? కట్నం గురించి. అవు మరి మరి ఏంది? కట్టం తీయాల్సిన విషయం కట్టం అడుగుతున్నామ్మా. మాకు పెళ్ళి అయి సంవత్సరంన్నర అవుతుంది. పాప ఒకటి 5 నెలలు అవుతుంది. అయినా ఇంకా మాకు ఒక పంచ కట్నం కూడా ఇవ్వలేరు. మాకు ఏమనిపిస్తుంది? తెమ్మని అంటున్నా. నువ్వేమంటున్నావు? ఇచ్చే కట్నం ఇయ్యలే అని ఎందుకు అంటున్నావు? బండి కొనియలేడా? అది కట్నమా? ఇంకేమంటారు? కట్నంలానే కాదు. ఏమన్నా అడిగినా? అడిగిన నేను ఏమడిగినావు? అయితే వాళ్ళు ఇప్పుడు మేమే ఖర్చులు ఉందాం, చెల్లెకు వచ్చేటప్పుడు పోతాం అని చెప్పినాం కదా ఆల్రెడీ. మీ అత్తమ్మకు కూడా చెప్పినాం కానీ వాళ్ళు అందరు నాకు కూడా చెప్పారు. నేనేమంటున్నా అంటే, నేను ఎన్ని రోజులు నీ రెండింట్లో బతకాలి? నేను అది కరెక్ట్. అవునా కదా? రెండు రోజులు బతకాలి. నువ్వు ఆ పైసలు ఇచ్చినావు అనుకో, మనం ఇల్లు కట్టుకోవచ్చు అని అన్నా. నేనైతే తాగడానికో మింగేయడానికో వేటుల దగ్గరికి అయితే తీసుకోవచ్చు నేను ఆ పైసలు అయితే మన కోసమే కదా. తాగడానికో అది అనుకురా నీ గురించి తెలియదు వాళ్ళకి. అప్పుడు ఏమన్నదంటే నాతో కూడా చెప్పింది, నాకు ఇప్పుడు పైసలు వెళ్ళడానికి లేవు కదనే, నేను ఒకక్కడ జాబ్ కొన్నా, ఉన్న లేని అన్న అటు ఎదురు కట్టినా, ఒకక్కడ అప్పు తీసి కూడా కట్టినా. ఇప్పుడు అడగకుండ్రి, నా చిన్న బిడ్డ పెళ్లి అప్పుడు ఈ అల్లునికి ఎంత పోతానో ఆళ్ళుని కూడా అంతే పోతా. ఈ అల్లునికి పెట్టు వదిలి ఎంత పెడతానో ఆ అల్లునికి కూడా అంతే పెడతా. ఏ బిడ్డని నేను చిన్నతనం చెయ్య అని అన్నది. ఇక మాటిచ్చిన వాళ్ళు కరెక్ట్ ఎత్తి చిన్న బిడ్డల పెళ్లిలో వస్తుందంట కదా నువ్వు ఉండిగా ఆ మాట ఎన్ని రోజులు అవుతుంది? ఇక పెళ్లి కదా, పెళ్లి పెట్టింది కదా. ఆ మాట మాకు పెళ్లి అయినాక 3 నెలలకు 2 నెలలకి చెప్పింది. ఇప్పుడు సంవత్సరంన్నర దాటింది. ఆగాలి మరి ఆగాలంటే ఎన్ని రోజులు నీ ఇంటి రెంట్లో బతకాలి? ఇంటలే కదా అమ్మా. ఇక ఎందుకంటే రేపు వస్తా ఎల్లు వస్తా అంటే ఎన్నిసార్లు పొంగుతావు? పొయ్యగా పైసలు అడగచ్చు. ఐదు పెట్టింది ఆయనదా కాదు. నేనైతే ఇల్లు కట్టుకుంటా. ఆయన పెట్టింది కదా, ఆయన కావాలి. నాకు గవన్ని కాదు, నువ్వు తీసుకొస్తావా గవన్ని కాదు కాదు. మరి నేనేమో దానికి సపోర్ట్ పోతున్నావేంది? కాదు అడగట్టిన విషయం ఇప్పుడు నాకు వచ్చేది నాకే కదా పైసలు. సపోర్ట్ వస్తావు, ఎట్లా వస్తావు? ఇప్పుడు పొయ్యా అంటే అయ్యో ఇట్లుంటదా అట్లుంటదా బిడ్డ, అందరు తెచ్చుకుంటారు నువ్వేం తెచ్చుకోదు అని అడగచ్చు. అది ఇది తెచ్చుకుంటా అంటుంది, వాళ్ళు పోతా అంటారు, ఆయన పెట్టిండ్రు, ఆయన కాదు. నేను ఆగంటున్నా. ఆగపోతే అప్పుడు ఏం చేసినావు? పిల్లలు తీసుకొచ్చుకున్నప్పుడు టౌన్ లో ఏమన్నావు నువ్వు? ఏమన్నా పిల్లలు 30,000 కట్నం వస్తుంది, బండి వస్తుంది, అది పెళ్లినే వస్తుంది. 30 లక్షల కట్నం వస్తుంది, బండి వస్తుంది, పెళ్లినే వస్తా అంటారు. ఆ పిల్ల వద్దురా, ఈ పిల్లని చేసుకోరంటే ఏమన్నావు? నాకు కట్నం వద్దు, నాకు పిల్ల కావాలి, నాకు కట్నం ముఖ్యం కాదు, పిల్ల ముఖ్యమా అన్నావు. అంటే ఇప్పుడు ఎందుకు ఇట్లా అంటున్నావు? అప్పుడు ఒప్పుకున్నాక అట్లా అన్నా, ఒప్పించుకున్నా. ఇప్పుడు అవి ఒప్పుకొని సంవత్సరంన్నర దాటిపోయి ఆయన ఇంకా కట్నం వస్తలేదు నాకు. వీడియో ఎందుకు ఇస్తాం? ఇటువంటి విషయాలలో వీడియో ఇస్తారా? మరి ఆయన పెట్టినప్పుడు మరి ఆగాలి. ఇక ఇప్పుడు 10 సంవత్సరాలు అవుతుంది, 20 సంవత్సరాలు అవుతుంది, 30 సంవత్సరాలు నీకు అట్లనే. అది ఆయన దాటిపోయినాక మాట. ఇప్పుడు నువ్వు పోతా అంటున్నావు కదా, వచ్చేటప్పుడు కట్నం తీసుకొని రా. అర్థమవుతుందా? అలా పోసే 20 లక్షలు పోతారు కావచ్చు, మాట 20 లక్షలు పోతారు కావచ్చు. ఆ 20 లక్షలు ఏమి ఇల్లు కట్టుకుంటావు? 20 లక్షలు ఇల్లు కాదా? ఇల్లు కాదు, కట్టుకుంటే బందోబస్తు కట్టుకోవాలి. ఇప్పుడు రాను జాగాలు దొరకాయి, జాగాలు కొనడానికి పిల్లమైపోతాయి. ఆ బందోబస్తు ఇల్లు 3-4 అంతరాలు కట్టుకొని పిల్లలు చూసుకొని విడిచిపెట్టుకుంటే అంతరం కట్టుకోవచ్చు. కానీ ఒక 40 ఇప్పుడు 20 లక్షలు వేసి నేను 20 లక్షలు జమ చేసుకుంటే అవి ఒక్కసారి లేపుకో. కానీ కొద్దిగా ఆగు, రెంటుకున్నా పర్లేదు కానీ ఇల్లు అయితే బందోబస్తు కట్టుకోవాలి. ఆగాలరా, టైం పెట్టింది పాపం, వాళ్ళ టైం కూడా దాటలేదు కదా. నేనేం అంటలేను కదా, నాకు టైం దాటిన అంటారు. ఇంకొక 10 రోజులు వచ్చి టైం అంతే. 10 రోజులు ఎంత ఉంది? 10 రోజులు ఇది అడుగుతలేదు కానీ అడుగుతున్నాను, ప్లాన్ చెప్తుంది. ఇది తెచ్చుకుంటే నేనే మరి అట్లాంటప్పుడు ఇంకెన్ని రోజులే? పెళ్లి చేసిరే ఇంకెందిగా? పూల పనులు పెట్టిరు. ఇంకా 4 చెల్లె అంటున్నావా? ఇప్పుడు మీ చెల్లెకి 20, మాకు 20 అంటే ఇప్పుడు ఇంకెక్కడి వస్తాయి? అన్నాడు ఆ మాట అన్నాడు పాప. మావతం అడద్దు, నా పిల్లల కంటే ఎక్కువ కాదు, నా జాగా అమ్మి అన్న నా అల్లులకు పోతా. గమని కాదమ్మా, బరాబరి ఇప్పుడు చెప్తున్నా. నాకైతే పైసలు అవసరం పడ్డాయి, నేను అందుకే తీసుకురమ్మని చెప్తున్నా. ఇల్లు కట్టుకుంటానని కూడా కాదు, నాకు పైసలు అవసరం పడ్డాయి, పోయి తీసుకుని రా. లేదంటే
నీ ఇష్టమా? నా ఇష్టం అంటే ఆ సంపచ్చి పోసిన వాళ్ళ ఇంట్లో, సంపచ్చి పోసిన వాళ్ళ ఇంట్లో. స్వార్థంతో పరుగులు తీసే ప్రపంచం ఎవ్వరి కోసం ఆగదు. అలా గుండెని ఉండకపోయినా లేకనే కదా ఆయుధ పెట్టి రావమంటే ఆగమెందుకురా? నీకు పిచ్చి మాటలు అవి. నాకు ఇప్పుడు పైసలు అవసరం పడ్డాయి అమ్మా. పైసలు అవసరం ఉంటది ప్రతి ఒక్క నాకు మనిషికి నాకు అర్థం కాదు, నువ్వు నాకు తల్లివి. కట్నం విషయంలో ప్రతి ఒక్క తల్లి కొడుకు సపోర్ట్ ఉంటది, కోడలికి కాదు. కొడుకు ఒకటి కాదు, కోడలు ఒకటి కాదు. వాళ్ళ పరిస్థితి కూడా మన పరిస్థితి లెక్కనే ఉన్నది కావచ్చు. మనకు లేకపోతే వాళ్ళ ఇంటికి పోతాం, లేవంటే ఏం చేస్తారు? ఎవరైనా అంతే. ఇగో మీ బాబు లెక్క చేయకు. మీ బాబు సేమ్ ఇట్లా మాట్లాడాడు, తెచ్చిన కొద్దీ తీసుకురా, తెచ్చిన కొద్దీ తీసుకురా, ఇదే పని. నేను తెచ్చుడు తినుడు అన్ని రూపాయలన్నీ పొడగొట్టుకొని ఇప్పుడు పత్తి చిప్ప చేతికి వచ్చింది. అతి ఆ పక్షిన కొంపక్షి అటు అద్దురా 4 రోజులు. నువ్వు నాకు సపోర్ట్ చేస్తావు అనుకున్నా కానీ కట్నం విషయాలు నాకు సపోర్ట్ చేస్తలేవు కదా. నువ్వు పోతే ఎవరికి ఎగిరినావుగా పో. ఇగో పోయిన దానివి వచ్చేటప్పుడు కట్నం పట్టుకుని రా. రాకపోతే అటే ఉండాలి. మరి మరి నా బిడ్డ నాకు ఇచ్చేసి, నా బిడ్డ చెప్తున్నా నా బిడ్డ నాకు ఇచ్చేసి, నా బిడ్డ నాకు ఇచ్చేసి. సాదుకుంటారు కానీ మీ వాళ్ళని రమ్మను. ఎందుకు రమ్మను? అయ్యో అమ్మా, నేను చెప్తున్నా, కట్నం తీసుకొస్తే రా, అప్పుడే ఇంట్లోకి అడుగు. కట్నం తీసుకురాకపోతే నడు ఇంట్లోకి. నువ్వు ఎటు పోతావు నీ ఇష్టం, నాకు సంబంధం లేదు. అంతే అంతే అంతే. ఏ జన్మల కట్ట కొరకు చేసుకున్నాను, కట్ట కొరకు చేసుకున్నాను. ఆ పిల్ల చేసుకోమంటే చేసుకోలే, ఆ పిల్ల అనుకున్నామ్మా, తెత్తది అనుకున్నా. కట్టేది ఇసుంటి కేసులకు తొందర పోయారు మరి పైసలు. ఇసుంటి కేసులకు తొందర పోయారు మరి పైసలు. పెళ్లి చేసుకుంటే తొందరగా వస్తాయి, అందరికి ఎరికే. ఇట్లా తెచ్చుకున్న అమ్మాయిలకు కొద్దిగా టైం ఉంటుందని అది కూడా అందరికి ఎరికే. 4 రోజులు అన్నప్పుడు ఆగాలి. ఎందుకంటే ఈ మాలుడు ఇంత కొంచెం పొడున్నట్టున్నాడు, ఊరికే పైసలు అడుగుతుండని అలా మధ్యలో పడిపోవద్దురా. మాలుడు అడగడు, ఎన్నడు కూడా అడుగుతలేడు. ఆయన అడగ ముందుకు పైసలు ఇచ్చి అడిగినా ఇది అడుగుతుందిగా. నేను అడిగినా ఇప్పుడు పెళ్లి అయి సంవత్సరం అవుతుందమ్మా, ఇప్పుడు దాకా పోకుంటుంటారు ఎవరైనా? నమ్మకం కూరలు అంటే ఇవ్వడానికి నమ్మకం కూర ఉంటుందా? పోతా పోతే అనుకోవచ్చు, పోతా అంటారు కదా. పోతా అన్నప్పుడు 4 రోజులు ఆగురా. ఇన్ని రోజులు ఆగినావు, ఇంకొక 2 నెలలు. పైసలు కావాలి, తెస్తావా తేవా? తేనంటే పోతే పోదేం చేస్తావు మరి, పోదేం చేస్తావు మరి. పళ్ళు ఇరుగుతాయి, నీ పళ్ళు ఇరుగుతాయి. అంత ఆపక్షణ ఎందుకురా నీకు? చెప్తినత్తలేదా? పైసలు కావాలమ్మా ఇప్పుడు. పైసలు కావాలంటే మరి వాళ్ళు పోయానంటే మేము ఏం చేయలేం. మరి నేను కూడా అడగా, అది కూడా అడగదు. మరి టైం పెట్టిన బిడ్డ నీకు మరి అట్టి పోయామంటే నేను పోయా, నా చేతిలో పైసలు అంటే ఏం చేస్తాం? గుంజుతామా, తలగొస్తామా? అర్థం చేసుకో. మరి నాకు కూడా నచ్చదు అట్లా నువ్వు అడిగితే. వాళ్ళకే కాదు, నాకు కూడా నచ్చది. దీనికన్నా గొడవలు అయితే మరి ముందే చెప్తున్నా నేను. నువ్వు ఇది అడుగుతాను, నువ్వు అడిగి చక్కగా తీసుకొని రా. ఇంకెట్లా అడుగుతారు? అడుగుతున్నా అత్తమ్మా నేను. పన్ను రాలుతాయి, పన్ను రాలుతాయి. దాన్ని ఏం తప్పులేదు బాబు. అది అడుగుతుంది, అది అడిగితే ఆ బిడ్డ 4 రోజులు ఆగా వాళ్ళు అంటుండ్రు. ఇదైతే అడుగుతుంటలేదు. తప్పులేదా? మా అత్తమ్మ కూడా తప్పులేదా? లేదు, మీ మామయ్య లేదు, మీ అత్తమ్మ లేదు, మీ భార్య లేదు. తప్ప మీదే తప్పు, నిజంగా మీదే తప్పురా. నిజంగా ఆయన దాటింది అనుకో, ఎన్నిసార్లు పొంగుతారని నేను అనొచ్చు. పెళ్లి చేసుకుంటా నేను నీ గురించి చేసుకుంటాను. ఇప్పుడు ఎందుకు అడుగుతున్నావు కన్నా? అడుగుతా. ఎందుకు అడుగుతావు? పోలీసులు పోయాలిగా. మరి ఇంకెప్పుడు పోతారు? నీకు టైం చెప్పారు, ఆ టైం దాటితే మాట నీకు అవసరం లేదు నాకు. నువ్వు నాకు తీసుకొస్తున్నావు, తీసుకొస్తలేవా? తీసుకురాను, తీసుకురాను. 2 నెలలు మంచిగా ఆడుకోండు. అదే 2 నెలల కట్నం మొత్తం పట్టుకోరా. 2 నెలల దాకా రాదు. తప్పు మొత్తం నానే, తప్పు మొత్తం నానే. అంత నీదే అమ్మా, నీదే. చెప్పన్నారా? ఇగో అది నేను పోయ్యా, పైసలు పోయ్యా, నా బిడ్డకి గిట్ల తీసుకుపోయాడు, అట్లా తీసుకుపోయాడు, అట్లా తీసుకుపోయాడు, ఎట్లా పైసలు పోయాలి అని అంటే చూడు, ఇది పద్ధతి కాదు. తీసుకుపోయినా అంతే, పెళ్లి చేసుకున్నా అంతే, అల్లు దానికి ముట్టాలి అని అనొచ్చు. పాపం నువ్వు అట్లా పట్టుకొచ్చుకున్నా కానీ పైసలు ఇస్తా అంటుండు, నువ్వు అట్లా వేసుకొచ్చుకున్నా కానీ జాగిస్తా అంటుండు. ఎందుకురా? అమ్మా నువ్వు తల్లివమ్మా,
నువ్వు తల్లివమ్మా. వందనాలమ్మా అమ్మా వందనాలమ్మా. చెప్తున్నా నీకు నిజంగా బంగారం దత్తు దొరికింది. దత్తు దొరికింది, బాగా అదృష్టం చేసుకున్నావు. ఇది బయటకు రా. నిజంగా చెప్తున్నామ్మా, నిజంగా కాలు మొక్క. ఏ జన్మల పుణ్యఫలమో తామామల కూడలినయ్యా. అమ్మా నిజంగా ఈ కట్నం విషయంలో నాకు సపోర్ట్ ఉంటుంది అనుకున్నా కానీ మా అమ్మ కోడలైతే ఏంది కూతురు అయితే ఇద్దరికి ఒకటే న్యాయం అన్నట్టు, తల్లికి పిల్లకి ఒకటే న్యాయం అన్నట్టు మా అమ్మ మొత్తం న్యాయం సైడ్ ఉంటుంది కానీ కొడుకు సైడ్ కానీ కోడల సైడ్ కానీ లేదు. వాళ్ళు పోతాడు, నిజంగా పోతాడు. మా అమ్మ నిజం అనుకున్నావుగా. నూరు బొమ్మేదాకా నిజంగా గ్రేట్ అమ్మ, గ్రేట్. ఇవన్నీ చూసినా ఎక్కడ కనబడతలేదు, పెట్టలేదు, నిజమే అనుకున్నా. ఇది మా సోషల్ ఎక్స్పెరిమెంట్. నేను నిజంగా ఏమనుకున్నా అంటే ఈ కట్నం విషయంలో మా అమ్మ కొంచెం సపోర్ట్ చేసేటట్టు కొడుతుంది, సపోర్ట్ చేస్తుంది నాకు ఖచ్చితంగా అని అనుకున్నా. బట్ మా అమ్మని తిడతారు కట్నం విషయంలో, అందరు తల్లులు అట్లా ఉంటుంది అనుకున్నా. ఇక నువ్వు అట్లా చేస్తావు. ఇంకా నేను కోళ్ళకి బయటకు వస్తలేదు. ఈ కొట్లాడింది లెక్కింది పద్ధతి గారి విషయం అని ఇంకా కోళ్ళకి బయటకు వస్తలేదు. అంటే నేను ఏమనుకున్నా అంటే ఖచ్చితంగా మా అమ్మని ఇందులో తిడతారు, ఖచ్చితంగా నాకే సపోర్ట్ ఉంటది, కట్టెని తీసుకురాని అంటది అనుకున్నా. బట్ ఏంటంటే నాకే రివర్స్ అయిపోయింది మా అమ్మ. ఇక మా అమ్మ ఇప్పుడు ఉడకింటే ఇప్పుడైతే నేను ఖచ్చితంగా ఇటువంటి విషయంలో ఈ విషయంలో అయితే ఖచ్చితంగా అయితే మా అమ్మకి 100% అయితే న్యాయం సైడ్ అవుతుంది. నీకేమనిపిస్తుంది? అన్ని విషయాలలో కరెక్టే. అమ్మయ్య, ఇప్పుడైతే సోషల్ ఎక్స్పెరిమెంట్ అయితే ఒక వీడియో చేసినాం, అది ఎట్లా అనిపించింది? మీ అత్తలు ఒకవేళ మీ అత్తలు గిట్లా కట్నం విషయంలో మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టిర్రా? ఇబ్బంది అయితే కామెంట్ చేయాలి. అంటే కొంతమంది మంచి అత్తలు ఉంటారు, కొంతమంది చెడ్డ అత్తలు ఉంటారు. నాకు తెలిసినంత వరకు అయితే మంచి అత్తలు ఉంటాడు బాగా రేర్ అన్నమాట, అర్థం చేసుకునేటోళ్ళు. ఒకవేళ మీ అత్తమ్మ వాళ్ళకి ఇట్లా అంటే తెలుసుకోవాలని అన్నట్టు అంటే ఈ కామెంట్లో ఎక్కువ శాతము మంచి అత్త ఉన్నదా లేదంటే చెడ్డ అత్త ఉన్నదా అని తెలుసుకోవాలని మా ఒక్క చిన్న తాపన అన్నమాట. మా వీడియో ఎట్లా అనిపించిందో కింద కామెంట్ చేయండి, లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.